అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండగలాస్ థియేటర్. ఈరోజు మనం చిట్టి టమాటాలతో టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కావాలంటే దీంతో మిరపకాయలు కూడా చేసుకోవచ్చు. మిరపకాయలతో కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటోస్ని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పెద్ద టమాటోలు అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం కదా, వీటికి ఆ పని ఉండదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా నీట్గా వాష్ చేసేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవడమే, ఈజీగా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, కుక్ అవ్వమేమో అనే డౌట్ అవసరం లేదు. టమాటోస్ 90% కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కనుక బాగా పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు ఫ్రెండ్స్. పులుపు తక్కువ ఉందనుకుంటే చింతపండు యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం పూర్తిగా కుక్ అయిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని ఇప్పుడు నేను వెల్లుల్లి రుబ్బే రోట్లో ఈ పచ్చడి నూరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే పచ్చిమిర్చిని ఫస్ట్ యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత అప్పుడు టమాటోస్ యాడ్ చేసుకొని రుబ్బుకోండి ఫ్రెండ్స్. అలా అయితే పచ్చడి చాలా బాగుంటుంది టేస్టీగా. మనం మిక్సీలో రుబ్బిన దానికన్నా ఇలా రోట్లో రుబ్బుకున్న పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరింట్లో అయినా రాళ్ళతో చేసే రోళ్ళు ఉండట్లేదు కదా ఫ్రెండ్స్. ఈ రోల్లో కూడా చాలా ఈజీగా రుబ్బుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది పచ్చడి. అంతే ఫ్రెండ్స్, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.